రోజు నుండి ఎస్ఆర్ టీమ్ అనేది ఉండదన్నమాట. ఇప్పటి నుండి ఎస్ టీమ్ సపరేట్, ఆర్ టీమ్ సపరేట్. ఛానల్స్ ఉన్నవాళ్ళు ఈ ఛానల్స్‌లో కనిపారు. ఈ ఛానల్స్‌లో ఉన్నోళ్ళు ఆ ఛానల్స్‌లో కనిపారు. ఆడు పెట్టిన రూల్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా. సో, తప్పకుండా చేయాలి గదా! అట్లా. అది. ఎనీవే హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ రిషి అండ్ మీరందరూ కూడా బాగుండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు వీడియో ఏంటంటే, ఇన్ని సంవత్సరాలుగా మీరు మమ్మల్ని ఎస్ఆర్ టీమ్ అనే పేరుతో ఎంతో ఆదరించారు అండ్ ఎంతో రికగ్నైజేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అవన్నిటికీ. కానీ ఈ రోజు నుండి ఎస్ఆర్ టీమ్ అనేది ఉండదన్నమాట. ఇప్పటి నుండి ఎస్ టీమ్ సపరేట్, ఆర్ టీమ్ సపరేట్. ఇదన్నమాట. సో, దీనికి రీజన్స్ ఏంటని మీ మైండ్లో చాలా రన్ అయ్యి ఉండొచ్చు. సో, ఎక్స్ టీమ్మేట్స్ అయ్యి ఉండొచ్చు. సో, అప్పట్లో మనం ఒక రూల్ పెట్టుకొని ఉండే, ఎవరైతే మన టీం నుండి వెళ్ళిపోతారో వాళ్ళని మళ్ళీ తీసుకోవద్దని చెప్పేసి ఒక రూల్ ఉండే. దాని తర్వాత శ్రీ మళ్ళీ చిల్బెటని తీసుకున్నాడు, చిల్గాని తీసుకుండు. దాని తర్వాత మళ్ళీ నేను నయనతారని తీసుకున్నా. సో, ఇంకా టీం పెద్ద చేద్దామని అట్లనే అనుకుని ఉండే. దాని తర్వాత మౌనిక కూడా వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఏంటంటే, మా టీంలో జరుగుతున్న విషయాలు ఏంటంటే, ఎవ్వరూ టైంకి వీడియోలు కొడతలేరు, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా సో, ఎవరిని ఏమనేది లేదు, నేను కూడా వీడియోలు కొడతలేను. సో, నేను అనుకున్నా, అరే అటు వీళ్ళు వీడియోలు కొడతలేరు, ఇక్కడ ఎవరు వీడియోలు కొడతలేరు. సో, నాకు ఈ ఇంట్రెస్ట్ అంతా పోతుందన్నమాట యూట్యూబ్ మీద. నాకు అందరినీ మనుషుల్ని చూసిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ అంతా పోతుందన్నమాట. సో, టైంకి లేకపోవడం, టైం ఉండకపోవడం, ఎటన్నా ట్రావెలింగ్ చేద్దామన్నా బడ్జెట్ లేదని చెప్పడం, లైక్ సింపుల్గా వీడియోస్ అయిపోతే చాలులే అన్న మైండ్ సెట్తోనే నేను ఉండలేను. అలాంటి పీపుల్తో కూడా నేను ఉండలేను. అదనమాట. సో, నేనేం చేసిన అంటే, ఇంకా నాకు ఈ యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ లేదు. అట్లీస్ట్ నా కింద ఏవైతే ఛానల్స్ హైర్ ఉన్నాయో వాళ్ళనన్నా వీడియోస్ రెగ్యులర్గా చేయాలని చెప్పేసి నేను మళ్ళీ మౌనికని దగ్గరుండి చెప్పి, నువ్వు కూడా ఉండు వీడియోస్లో పర్లేదని చెప్పడం జరిగింది. సో, ఆ స్ట్రీక్ నచ్చలేదన్నమాట మనోనికి. లైక్ ఎందుకురా మళ్ళీ ఎక్స్టీమేట్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నావు ఇది అంటే, లేదు శ్రీ అటు యాక్చువల్ ఏంటంటే, స్ట్రీ కింద కొన్ని ఛానల్స్ ఉంటాయి, నా కింద కొన్ని ఛానల్స్ ఉంటాయి అనమాట. సో, అటు ఎవరు వీడియోలు కొట్టినప్పుడు ఇప్పుడు వీళ్ళని ఉన్నారు, వీళ్ళనన్నా నేను పట్టించుకుంటలేను. ఎట్లా అట్లీస్ట్ మౌనికన్నా టేక్ కేర్ చేసి వీడియోస్ చేపిస్తుంది కదా, కంటెంట్స్ అవన్నీ రాస్తుంది కదా అంటే, శ్రీ ఏమో వద్దన్నాడు. నేనేమో ఇట్లయితే ఎందుకురా, నార్మల్గా ఎవరొకరన్నా పబ్లిక్లో కనిపించాలి, నువ్వు ఈరోజు సీరియస్ అవుతావు, అది 2-3 రోజులు వీడియోలు కొడతారు, మళ్ళీ అదంతా సెకండ్ ప్రొఫెషన్ ఉన్నోళ్ళు ఉన్నారు మన టీంలో. అంటే లైక్ యూట్యూబ్ అనే మెయిన్ కెరియర్ కాకుండా చాలామంది వాళ్ళకి ఆల్టర్నేట్ ప్రొఫెషన్స్ ఉన్నారు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, నార్మల్గా ఈరోజు వీడియో కొట్టే పని ఏం కాదులే, మనకి వేరే రెవెన్యూ సోర్స్ ఉంది అన్నట్టు మైండ్ సెట్ అయిపోతుంది. సో, అట్లా నేను నా కింద ఉన్న వాళ్ళకి అలాంటి సోర్సెస్ ఏం లేవు. వాళ్ళు రెగ్యులర్గా వీడియోస్ కొట్టుకుని పబ్లిక్లో కనిపిస్తే మంచిదే కదన్న ఆలోచన నాకుండే. బట్ స్ట్రీమ్ ఇన్ కేస్ అట్లా ఎక్స్టీమేట్స్ అని ఉంటే వద్దురా, మన ఇద్దరం సపరేట్ అయిపోదాం, నీ ఛానల్స్ వాళ్ళతో నువ్వు చేసుకో, నా ఛానల్ వాళ్ళతోని వాడు చేసుకుంటా అని చెప్పేసి చెప్పిండు. సో, ఐ రెస్పెక్ట్. ఓకే, డన్. బట్ మనం ఒక రూల్ పెట్టుకున్నాం ఆల్రెడీ, ఏంటంటే ఎక్స్ టీమ్మేట్స్ ఎవరైతే రావద్దు అని పెట్టుకున్నాం. కానీ మనం ఆల్రెడీ నేను నయనతార అనే పర్సన్ని తీసుకున్నాం, మళ్ళా నువ్వు చిల్ అనే పర్సన్ని తీసుకున్నావు, స్కై అనే పర్సన్ని తీసుకున్నావు. ఇప్పుడు మౌనిక వస్తే ఏంటి ప్రాబ్లం ఏంటంటే అని అడిగినా అని కూడా, లేదురా నేను మౌనికను ఒక టీమ్ మెంబర్లా చూడలే, టీం లీడర్లా చూసిన, ఆమె వెళ్ళిపోవడం నాకు హర్టింగ్ అనిపించింది చెప్పిన తర్వాత కూడా, అందుకే నేను కొంచెం అట్లా నేను ఫిక్స్ అయి ఉన్నా మైండ్కి అన్నారు. ఓకే, అది ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉండొచ్చు. ఎనీవే, నేను ఒకటే అనుకున్నా ఏంటంటే, ఉన్నదే తక్కువ మంది కదా, అందరినీ కలుపుకొని వెళ్ళిపోవాలి, అందరితో మంచిగా ఉండాలి, అందరితో వీడియోలు చేసుకోవాలి, మళ్ళీ టీంని పెద్దగా చేయాలి, మళ్ళీ ఫామ్లోకి రావాలి, ఆ టైప్ మైండ్ సెట్తో నేను ఆలోచించండి. బట్ ఇది ఒక్కటి కొంచెం ఇట్లా తీసుకున్న డెసిషన్. ఇట్స్ ఓకే, నాకు అట్లా ఏం లేదు. ఎందుకంటే దీనివల్ల మా ఫ్రెండ్షిప్ ఏం ఎఫెక్ట్ కాదు. మేము ఎప్పుడు కలిసే ఉంటాం, మంచిగానే ఉంటాం. వీడియోల పరంగా వాటి కింద ఎవరైతే ఛానల్స్ ఉన్నాయో వాళ్ళ ఛానల్స్ ఉన్న వాళ్ళు ఈ ఛానల్స్లో కనిపారు, ఈ ఛానల్స్లో ఉన్న వాళ్ళు ఆ ఛానల్స్లో కనిపారు. ఆడు పెట్టిన రూల్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా. నాకు అట్లాంటి రూల్స్ ఏం లేవు. బట్ ఈవెన్ దో ఐ షుడ్ రెస్పెక్ట్ హిస్ ఫీలింగ్స్. అదనమాట. చెప్పనీకి కొంచెం బాధగానే ఉంది. అట్లా ఎప్పుడు ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏం రాలేవు మాకు, కానీ అట్లా అయిపోయింది, మరి ఏం చేద్దాం, అదనమాట. సో, ఎనీవే, ఈ వీడియో అప్లోడ్ చేయొద్దని కూడా నాకు ఉంది. కానీ మళ్ళీ రేపు పొద్దునండి కొన్ని ఛానల్స్లో కనిపించేటోళ్ళు కొన్ని ఛానల్స్లో కనిపించకపోతే మీరు అందరూ కూడా క్వశ్చన్ రేజ్ చేస్తారు కాబట్టి, సో తప్పకుండా చేయాలి కదా అట్లా. అది ఎనీవే, ప్రతిదీ నా మైండ్ సెట్ ఒకటే తెలుసు. బట్ ఎందుకో మరి అందరు గ్రో అవ్వాలి, అందరినీ కలుపుకొని పోవాలి,
మళ్ళా పెద్ద ఫ్యామిలీలా తయారవ్వాలన్నది నా ఆలోచన. ఎనీవే మంచో చెడో ఇట్స్ ఓకే. ఇదనమాట కంప్లీట్ వీడియో. ఇన్ కేస్ నేనేమన్నా తప్పుగా మాట్లాడినా ఐ మీన్ నేను చెప్పంది ఏదైనా మర్చిపోయినా వాడు క్లారిటీ మళ్ళీ ఇంకో వీడియో కొడతా అన్నాడు. కొట్టని మంచిది. సో ఎనీవే మా ఫ్రెండ్‌షిప్‌కి అయితే ఏం కాదు. మేము అనుకున్నట్టుగానే ఎప్పటికీ మేము ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. కానీ యూట్యూబ్ ఒక్కటి కొంచెం సెపరేట్ అనమాట. సో నేను తీసుకున్న డెసిషన్ మీకు కరెక్టా? రాంగా అనిపించింది మీరు చెప్పండి. ఎందుకంటే ఇంకా అందరిని కలుపుకొని పోవాలి. ఉన్నదే చిన్న లైఫ్. అందరితోని మనం ఈగోలు పెట్టుకొని పోతే అది కాని పని. అందరిని కలుపుకొని మళ్ళా మంచిగా చేద్దాం. సనా గానీ, ఇన్‌కేస్ ప్రియా వచ్చిన ప్రియా గానీ, అజయ్ గానీ ఎవ్వరున్నా సరే అందరూ కలుపుకొని వెళ్ళిపోవాలి. అందరితోని మంచిగా వీడియోస్ చేయాలి. ట్రావెలింగ్ వీడియోలు చేయాలి. ఫన్ వీడియోస్ చేయాలి. మళ్ళా ఒక ఆ పాత వైబ్ మన విల్లాలో ఉన్న వైబ్ క్రియేట్ చేయాలన్నదే నా ఇంటెన్షన్స్. ఎనీవే ఇది అదనమాట. సో ఇది వీడియో ఎండ్ ఆఫ్ ద డే. మీకెలా నేను అంటే నేను ఏమైనా రాంగ్ డెసిషన్ తీసుకున్నా అన్నది నాకి తెలుసు తీసుకోలే అని. ఇన్‌కేస్ మీకు అనిపిస్తే కూడా కామెంట్ చేయండి. సరే గైస్ ఇంకొక కొత్త వీడియోతోని వస్తా. అండ్ నేను వీడియోలు చేయకపోవచ్చు కూడా. ఎందుకంటే నేను సాంగ్స్ చేసుకుంటా. ఈ ఇట్లా 50-50 ఉండే మైండ్ సెట్ నాది కాదు. నాది ఏదున్నా పర్ఫెక్ట్‌గా ఉంటా నేను. మౌనిక కూడా అన్ని ఛానల్స్ అన్నీ టేక్ కేర్ చేస్తారు. కొత్త టీమ్‌మేట్స్‌ని కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తా. పోయిన వాళ్ళని కూడా తీసుకురావడానికి అయితే నేను ట్రై చేస్తా. సో గైస్ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ యువర్ రిషి స్టైలిష్ ఆఫీషియల్. టేక్ కేర్.